రాష్ట్ర పునర్విభజన చట్టాన్ని అమలు చేయించడంలో ముఖ్యమంత్రి కేసీఆర్ విఫలమయ్యారని టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. చట్టాన్ని అమలు చేయనప్పుడు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. కేసీఆర్ చేతగానితనాన్ని ప్రజలు గుర్తిస్తున్నారని వ్యాఖ్యానించారు. గాంధీభవన్లో కోదండరెడ్డి, మల్లు రవిలతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. 4 నెలల్లో 318 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ప్రభుత్వం వద్ద ఎలాంటి వివరాలు లేవని, బాధ్యతారహితంగా కేసీఆర్ మాట్లాడడం చాలా బాధాకరమని పొన్నాల అన్నారు. రైతుల పట్ల ఆయనకున్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనమని వ్యాఖ్యానించారు. పోలీస్ రిపోర్టులు, మీడియాలో వార్తల ఆధారంగా కాంగ్రెస్ కార్యకర్తలు ఆత్మహత్యలకు పాల్పడ్డ రైతుల వివరాలు సేకరించారని, తమను అడిగితే ఆ వివరాలు ఇస్తామని పొన్నాల చెప్పారు. సీఎం విద్యుత్ సమస్య పక్కన పెట్టి జీహెచ్ఎంసీ ఎన్నికల కోసం గంటలు చర్చలు జరుపుతున్నారని పొన్నాల విమర్శించారు. కాంగ్రెస్, రాహుల్ గాంధీ నాయకత్వంపై చిదంబరం చేసిన వ్యాఖ్యలపై విలేకరులు ప్రశ్నించగా స్పందించేందుకు పొన్నాల నిరాకరించారు. కానీ గత 10 సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వ కాలంలో ఉమ్మడి రాష్ట్రంలో, ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో 20 లక్షల విద్యుత్ ఉపయోగంతో పనిచేసే పంపు సెట్లతో వ్యవసాయం చేస్తున్న నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకొని నీటి వనరులు, భూగర్భ జలాల మీద ఆధారపడి మాత్రమే వ్యవసాయం చేస్తున్న తెలంగాణ ప్రాంతం ఈ 10 సంవత్సరాల కాలంలో ఎన్నో కష్టాలకు, నష్టాలకు భరించి రైతాంగాన్ని ఆదుకోవడంతో కాకుండా ప్రపంచంలో మొదటిసారిగా ఇంత పెద్ద ఎత్తున వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్తు ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానిది. అయితే ఈ సంవత్సరం 4.5 మాసాలలో విద్యుత్ కొరత వల్ల, అసమర్థత వల్ల, సరఫరా చేయలేక, ముందు చూపు లేక కాంగ్రెస్ పార్టీని దుయ్యబడుతూ 10 సంవత్సరాల పాలనలో మీ నిర్వాహకం వల్ల ఈ పరిస్థితి వచ్చిందని ఒకవైపు విమర్శిస్తూ కాలం గడుపుకుంటూ నిన్న మాట్లాడిన మాటలు ఒకసారి బేరీజ్ వేసుకోవాల్సిన అవసరం ఉంది.